హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ చాప్టర్ 10లో ఎక్సర్సైజ్ 10.3 రిమైనింగ్ సమ్స్ చూడండి. 4th సమ్ చూడండి. ఏ సిలిండ్రికల్ టబ్ ఆఫ్ రేడియస్ 5 centimeters and length 9.8 centimeters is full of water. A solid in the form of right circular cone mounted on a hemisphere is immersed into the tub. The radius of the hemisphere is 3.5 centimeters and the height of cone outside the hemisphere is 5 centimeters. Find the volume of water left in tub. ఒక టబ్ ఉందంట, ఓకేనా. ఒక టబ్ నిండా వాటర్ ఉందంట, ఓకేనా. ఒక టబ్ ఉంది, టబ్ నిండా అది ఎలా ఉంది చూడండి. ఏ సిలిండ్రికల్ టబ్. ఫస్ట్ ఏంటి, సిలిండర్ షేప్లో ఒక టబ్ అనేది ఉంది, అది గీసుకుందాం ఫస్ట్, ఓకేనా. దాని రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, 5 centimeters ఇచ్చాడు. రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, 5 centimeters ఇచ్చాడు. అండ్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి, 9.8 centimeters. 9.8 centimeters ఇచ్చాడు. ఇది సిలిండ్రికల్ టబ్ అంట. ఏ సాలిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. ఇంకోటి ఏంటి, హెమిస్పియర్ మీద కోన్ అనేది ఏంటి బోల్రించినట్టు ఉందంట, ఓకేనా. హెమిస్పియర్ మీద, ఇది హెమిస్పియర్, దాని మీద ఏంటి కోన్ అనేది ఇలా బోల్రించినట్టు ఉంది. మౌంటెడ్ అని ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ టు ద టబ్. ఇదేంటి, ఈ టబ్లో వేయాలన్నమాట. ద రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ అంటే రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఎంత ఇచ్చాడు మనకి, అంటే ఇది కదా. రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ అంటే 3.5 centimeters. హైట్ ఆఫ్ కోన్ అవుట్ సైడ్ ద హెమిస్పియర్ ఈజ్ 5 centimeters. అంటే కోన్ అంటే హెమిస్పియర్ బయట కోన్ ఉంది కదా, దీని కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 5 centimeters ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి, 5 centimeters అనేది ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద టబ్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ టబ్ నిండా వాటర్ ఉంది, ఇక్కడ ఈ కోన్ అనేది ఉంది కదా, ఈ కోన్ అనేది అందులో వేసాడు. మనం ముంచితే ఆ వాటర్ అనేది ఏంటి, ఇది బరువు కదా, కొంచెం వాటర్ అనేది ఏంటి పక్కకు తుల్లుతూ ఉంటుంది, అంటే పక్కకు ఒలిగిపోయింది. ఆ ఒలిగిపోయిన వాటర్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఎంత వాటర్ ఉంటుంది, ఇగో ఫైండ్ ద వాల్యూమ్ లెఫ్ట్ ఇన్ ద టబ్. ఆ వాటర్ అనేది ఎంత ఉందో, ఆ టబ్లో అనేది ఎంత ఉంది అనేది, దాని యొక్క వాల్యూమ్ అనేది మనం కనుక్కోమంటున్నారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, మామూలుగా ఇది ఇందులో ముంచితే రిమైనింగ్ వాటర్ తెలియాలంటే మనకి ఏంటి, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్లోంచి, అంటే ఇందులోంచి ఈ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ తీసేస్తే ఎంత వాటర్ ఉన్నది అన్నది ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఏటేటి కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి, కోన్ కనుక్కోవాలి, అండ్ హెమిస్పియర్. ఇక్కడ ఎన్ని సాలిడ్స్ ఉన్నాయి, మొత్తం 3 సాలిడ్స్ ఉన్నాయి. 3 సాలిడ్ షేప్స్, సిలిండర్, కోను, హెమిస్పియర్. ఈ మూడిట్ల యొక్క ఏంటి కనుక్కోవాలి మనం, ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్ కనుక్కుందాం. ఫస్ట్ సిలిండర్ యొక్క వాల్యూమ్ సిలిండర్ వేసాము. 4th సొల్యూషన్, ఓకేనా. సిలిండర్, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ మీరు పక్కన రాసుకోండి. వాల్యూమ్ ఆఫ్ టబ్ అన్న సిలిండర్ అన్న ఒకటే. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h. ఇది కదా ఫార్ములా. మనకి ఏంటేంటి కావాలి, ఇక్కడ వచ్చేసి హైట్ కావాలి. హైట్ ఎంత ఉంది, 9.8 centimeters. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియస్ వచ్చేసి 5 centimeters. ఈ రెండు ఇక్కడ కామన్గా ఉంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ టబ్, వాల్యూమ్ ఆఫ్ టబ్ అన్న సిలిండర్ అన్న ఒకటే. వి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మన, πr²h. పై అంటే ఎంత, 22/7. ఆర్ అంటే ఎంత, 5 × 5. అండ్ హెచ్ అంటే ఎంత, 9.8. మామూలుగా ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ ఎంత ఉన్నట్టు, 98 ఉన్నట్టు. 7 1 జార్ 7 14 జార్, ఎన్ని ప్లేస్తో 1 ప్లేస్ కాబట్టి 1.4 కింద అర్థం. 22 × 5 5 జార్ 25 × 1.4. 22 × 25 మల్టిప్లికేషన్ చేస్తే 550 × 1.4. ఇక టోటల్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 7700 వస్తుంది. ఇదిగోండి 7700 వస్తుంది. 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ రాయట్లేదు. 770 cm3. సో వాల్యూమ్ ఆఫ్ టబ్ ఎంత వచ్చింది మనకి, 770 cm3. నెక్స్ట్ వచ్చేసి ఏంటి కనుక్కుందాం మనం, హెమిస్పియర్ కనుక్కుందాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, హెమిస్పియర్. హెమిస్పియర్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి,
2/3 పై r క్యూబ్. అంటే ఇక్కడ ఏంటంటే కావాలి, ఓన్లీ రేడియస్ సరిపోతే సరిపోదు. హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత, 3.5 సెంటీమీటర్స్. హెమిస్పియర్ ఎంత మనకి. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు ఎంత మనకి ఫార్ములా, 2/3 పై r క్యూబ్. 2/3 అలాగే పై అంటే ఎంత మనకి 22/7 ఇంటూ r క్యూబ్ కదా, అంటే 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5 ఇలా 3 రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, 3.5 ఇంటూ 3.5 3/3 మల్టిప్లికేషన్ చేయండి. 3.5 ఇంటూ 3.5 ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి వచ్చిన దాంతో 3.5 చేస్తే ఎంత వస్తుంది మనకి, 42.87. ఇక్కడ 7 1 జార్ 7 6 జార్ 42. మళ్ళీ ఇక్కడ 7 1 జార్ 7, ఇంకా 1 మిగిలిపోద్ది. 7 2 జార్ 14, ఇంకా అలా పెరుగుతుంది. 1 ప్లేస్ తర్వాత ఇంకా ఎంత ఉంది, 2 ఇంటూ 22 222 ఎంత, 44 ఇంటూ 6.12/3. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 269.5/3 ఎంత వచ్చింది మనకి చూడండి. 44 ఇంటూ 6.12 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 269.5/3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కనుక్కోవాలి మనం, కోన్ ఉంది, కోన్ కూడా కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై r²h. అంటే ఇక్కడ ఏంటి కావాలి మనకి, రేడియస్ కావాలి. ఇక్కడ రేడియస్ ఏంటి, హెమిస్పియర్కి కోన్కి ఒకటే రేడియస్ ఎంత, 3.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి ఎంత మన కోన్ యొక్క 5 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈక్వల్ టు 1/3 పై r²h. 1/3 పై అంటే ఎంత మనకి 22/7, r అంటే 3.5 ఇంటూ 3.5, h అంటే 5. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ 1/3 ఇంటూ 22/7 ఇంటూ 3.5 మల్టిప్లికేషన్ చేయండి. 3.5 ఇంటూ 3 5 5 జార్ 25, 5 3 జార్ 15 17, 3 5 జార్ 50, 3 3 జార్ 9 5. 2 ఎన్ని ప్లేస్ తర్వాత 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 12.5 ఇంటూ 12.25 ఇంటూ మళ్ళీ 5తో మళ్ళీ 5 5 జార్ 25, 5 2 జార్ 10, 10 + 2 12, 5 2 జార్ 10 11, 61.25 వచ్చి ఇక్కడ అదే రాస్తున్నాను 61.25. ఇప్పుడు మళ్ళీ 7 1 జార్ 7 8.75 జార్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకెంత ఉంటుంది, 22 ఇంటూ 8.75/3. 22 ఇంటూ 8.75 మల్టిప్లికేషన్ చేస్తే 192.5/3. ఈ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కూడా ఇలా ఉంచాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ మూడింటిని కనుక్కున్నాం, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇదంతా కనుక్కున్నాం. ఫస్ట్ ఇక్కడ కోన్ ఏంటి, కోను హెమిస్పియర్ కలిసి ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి కోను హెమిస్పియర్ కలిసి ఉన్నాయి. సో హెమిస్పియర్ ప్లస్ కోన్ అనేది మన వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్, మొత్తం సాలిడ్ కలిపి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. అంటే రెండు కలిపి ఒకటే కదా సాలిడ్, అంటే సాలిడ్ షేప్, ఆ రెండు కలిపి ఒకటే సాలిడ్ షేప్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 269.5/3 ప్లస్ 192.5/3. డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని ఎడిషన్ చేస్తే అంత 462/3. 3 1 జార్ 3 154 జార్ 154 సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ 770 వచ్చింది. అండ్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ షేప్ అండ్ కోన్ అండ్ హెమిస్పియర్ కలిసి ఉన్నది
ఎంత వచ్చింది 154. ఇప్పుడు ఏం చేయాలి మనం, రిమైనింగ్ వాటర్ అనేది ఎంత ఉందో మనకు తెలియాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ది దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ది వాటర్ left in the tub. Therefore volume of the water left in the tub equal to, ఏం చేయాలి, వాల్యూమ్ ఆఫ్ ది టబ్లోంచి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ షేప్, ఆ టబ్లో ఉన్న వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ షేప్ ఉంటుంది కదా, అది మైనస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ది టబ్ ఎంత మనకి వచ్చింది, 770 మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది, వాల్యూమ్ ఆఫ్ ది టబ్ 154. 770లోంచి 154 మైనస్ చేస్తే ఎంత, 616 సెంటీమీటర్ క్యూబ్. సో రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి, వాటర్ అనేది తొలగిపోయి రిమైనింగ్ ఎంత వాటర్ ఎంత ఉంది, 616 సెంటీమీటర్ వరకు వాటర్ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంతే, ఏం లేదు, ప్రతిదానికి ఫార్ములా తెలిస్తే చాలు, క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ కట్టాను, నెక్స్ట్ హెమిస్పియర్ కోను కట్టాను. ఆ రెండు కలిపి ఒకటే కదా సాలిడ్ షేప్, సో రెండింటిని ప్లస్ చేశాను. అప్పుడు వచ్చిందని రిమైనింగ్ ఇది ఇందులో వేస్తే, ఈ వాటర్ ట్యాంక్లో ఉన్నది ఈ కోన్ ఇందులో వేస్తే ఏంటి, వాటర్ అనేది పక్కకు ఒలుగుతుంది కదా, ఆ ఒలిగిపోయింది కాకుండా రిమైనింగ్ ఎంత వాటర్ అనేది ఇందులో ఉందో చెప్పాలి. సో మనం ఏం చేసాం, ఈ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్లోంచి వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ షేప్ తీసేస్తే మనకి ఎంత వాటర్ ఉన్నది అనేది ఈజీగా తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సమ్ చూడండి. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద హైట్ ఆఫ్ ఎ సాలిడ్ సిలిండర్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ వాడే పిక్చర్ ఇచ్చాడు, ఒక సాలిడ్ షేప్ ఉందంట సిలిండర్ షేప్లోని. ఓకేనా. దాని హైట్ వచ్చేసి ఎంత వచ్చింది, 10 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి ఉన్నది ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్ ఉంది. 2 ఈక్వల్ కానికల్ హోల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అండ్ హైట్ 4 సెంటీమీటర్స్ ఆర్ కట్ ఆఫ్ యాజ్ షోన్ ద ఫిగర్. అంటే రెండు కోన్ షేప్లో ఉండే హోల్స్ ఈ సిలిండర్లోంచి ఏంటంటే కట్ చేస్తాడనమాట. అంటే ఈ షేప్లోని ఆ ముక్క అనేది తీసి రెండు వైపులా చెరువైపులా తీసి పక్కన పడేశారంట. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిమైనింగ్, ఆ పాట్ తీయగా ఇంకా ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్, అంటే రిమైనింగ్ ఎంత సాలిడో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. ఆల్రెడీ పిక్చర్ అనేది ఉంది, మీరు పిక్చర్ అనేది డ్రా చేసుకోండి, సేమ్ ఇక్కడ ఎలా ఉందో అదే పిక్చర్. ఓకేనా. ఇంకా డైరెక్ట్ పిక్చర్ అనేది వాళ్ళే గీసి ఇచ్చారు, మనం ఇంకేం అక్కర్లేదు. ఇది ఇలా ఉంది, ఇది సిలిండర్ షేప్. ఓకేనా. ఇది ఎంత మనకి 10 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, చివరి నుంచి చివరికి 7 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత ఇచ్చారు, డయామీటర్, రేడియస్ కాదు డయామీటర్. ఓకేనా. నేను ఫస్ట్ సిలిండర్ షేప్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫిఫ్త్ సమ్ ఇచ్చిన సాలిడ్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్లోంచి వాల్యూమ్ ఆఫ్ ది 2 కోనికల్ పార్ట్స్. ఓకేనా. ఈ రెండింటిని మైనస్ చేయాలి, మైనస్ చేస్తే అప్పుడు రిమైనింగ్ ఈ సాలిడ్ ఎంత ఉందో అనేది మనకు తెలిసిపోద్ది. ఫస్ట్ ఫామ్లో రాసేసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్ టు ఏంటి, వాల్యూమ్ ఆఫ్ గివెన్ సాలిడ్ మైనస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ గివెన్ సాలిడ్లోంచి టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది 2 కానికల్ హోల్స్, అంటే ఇవి అంటే కోన్ షేప్లో ఉన్నాయి కదా, అందుకే కానికల్ హోల్స్ అన్నది ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేద్దాం, సిలిండర్ తీద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h. అంటే ఏంటంటే కావాలి మనకి, హైట్ కావాలి. హెచ్ ఈక్వల్ టు ఎంత, 10 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఎంత మనకి 7 సెంటీమీటర్స్. అంటే రేడియస్ కావాలంటే ఎంత, d/2 అంటే ఎంత, 7/2. ఈ 7/2 అలా ఉంచుతున్నాను, నేను పాయింట్లో రాయట్లేదు ఎందుకంటే సమ్ చేసినప్పుడు నాకు ఈజీగా ఉంటుంది.
వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే పై అంటే ఎంత మనకి 22/7 ఇంటూ ఆర్ అంటే 7/2 అండ్ 7/2. హైట్ అంటే ఎంత 10. 2 1s are 2 11s are అండ్ 2 1s are 2 5. 7కి 7కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎంత ఉంది 11 ఇంటూ 7 ఇంటూ 5. అందుకే నేను ఇక్కడ 3.5 రాయలేదు, మళ్ళీ పాయింట్స్లో అవి చేయడం కష్టం కాబట్టి అలా చేయలేదు. 11 7s are 77 ఇంటూ 5. 5 ఇంటూ 77 ఎంత 385 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కోనికల్ అంటే చూడండి, ప్రతిదానికి రేడియస్, ఈచ్ కోనికల్కి రేడియస్ ఎంత ఇచ్చాడు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అండ్ హైట్ కూడా ఎంత ఇచ్చాడు మనకి 4 సెంటీమీటర్సే. అంటే రెండిట్లకి ఒకలాగే ఇచ్చాడు. ఓకేనా, అదే రాస్తున్నాను. కోన్, నెక్స్ట్ కోన్ షేప్లో ఉన్నదాన్ని రాస్తున్నాను. ఎన్ని ఉన్నాయి మొత్తం 2 ఉన్నాయి కదా, లాస్ట్లో 2తో మల్టిప్లికేషన్ చేద్దాం. దీనికి ఏంటి కావాలి, కోన్కి మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. అంటే హైట్ కావాలి అండ్ రేడియస్ కావాలి. క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. రేడియస్ అంటే సగం నుంచి ఉన్నదాన్ని రేడియసే కదా 3 సెంటీమీటర్స్, అండ్ హైట్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ వచ్చేసి ఎంత మనకి 3 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ కోనికల్ హోల్, వాల్యూమ్ ఆఫ్ కోనికల్ హోల్ ఏంటి ఫార్ములా మనకి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే 3 ఇంటూ 3, హెచ్ అంటే 4. ఇక్కడ 3కి ఈ 3కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 22 ఇంటూ 3 4s are 12/7. 7 ఉంచేసి 22 ఇంటూ 12 ఎంత 264/7 సెంటీమీటర్ క్యూబ్. ఎన్ని ఉన్నాయి ఈచ్ కోనికల్ అన్నాడంటే ఇక్కడ 1 కోనికల్ చేసాం. ఎన్ని ఉన్నాయి మనకి మొత్తం 2 ఉన్నాయి కదా, అంటే వచ్చిన ఆన్సర్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏం చేద్దాం, ద టోటల్ దేర్ ఫోర్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ 2 conical holes. అంటే 2 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ 264/7. అంటే ఏం లేదు, 2తో 264, డినామినేటర్లో ఏం లేకపోతే 1 అన్నట్టు కదా. 2 ఇంటూ 200 528/7 సెంటీమీటర్ క్యూబ్. దీని వాల్యూ అండ్ సిలిండర్ వాల్యూ అయిపోయింది. లాస్ట్లో ఏంటి, హెన్స్ ద రిమైనింగ్ వాల్యూ ఆఫ్ the remaining volume of the solid ఏంటి, మనం ఆల్రెడీ ఫార్ములా ముందే రాసుకున్నాం. వాల్యూమ్ ఆఫ్ గివెన్ సాలిడ్లోంచి వాల్యూమ్ ఆఫ్ 2 కోనికల్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఎంత వచ్చింది మనకి 385. 385 మైనస్ 528/7. ఇక్కడ మైనస్ ఉంది, డినామినేటర్లో 1 ఉంటే ఏంటి దీంతో ఇంటూ చేయాలి. 385 ఇంటూ 7 మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ 528 ఇంటూ 1 ఎంత 528/7. మల్టిప్లికేషన్ 2695 మైనస్ 528/7. ఇందులోంచి మైనస్ చేస్తే ఎంత వస్తుంది 2167/7. ఇది డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే చూడండి, డివిజన్ చేసి చూపిస్తాను కావాలంటే. 7 3s are 21 0 6 ఉంటుంది. అండ్ ఈ నెంబర్ కన్నా ఇది చిన్నది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుని ఏం చేస్తున్నాను 7 దించుకుంటాను. ఓకేనా, ఇంకో నెంబర్ కూడా దించుకుంటాను. 7 టేబుల్లో 7 9s are 63. ఇంకా ఎంత ఉంటుంది 4 ఉంటుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 7 5s are
35, ఇంకా 5 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటాం. 7 6 42, ఇంకా 50లోంచి 42 తీస్తే ఎంత, ఇక్కడ 10 ఉంటుంది, 10 8 పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ ఎంత అలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఎంత 309.56 సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా, దీంతో ఈ ఆన్సర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్ని సమ్స్ ఉన్నాయి, సిక్స్త్ సమ్, 7th సమ్, ఈ రెండు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.